హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ నేను మరో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానండి. ఫ్రూట్ కస్టర్డ్ అయితే నేను ప్రిపేర్ చేశాను. ఆ వీడియో అయితే మీ అందరితో షేర్ చేస్తాను. చాలా సింపుల్గా ఇంట్లో మనం ప్రిపేర్ చేసి పిల్లలకు కానీ ఇంట్లో వాళ్ళకి కానీ తిని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే ఒక రెసిపీ అనేది షేర్ చేస్తానండి. సో మొదటిసారి మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చూస్తున్నారు కదండి, చాలా టేస్టీగా కూల్గా ఈ సమ్మర్లో అయితే మనం ఫ్రూట్ కస్టర్డ్ని ఇంట్లోనే చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికోసం అయితే మనం ప్రిపరేషన్ చూద్దాం. ముందుగా ప్యాన్ ఇలా పెట్టుకుని 1 లీటరు మిల్క్ అయితే తీసుకున్నానండి. నేను క్వాంటిటీ ఎక్కువలో కావాలి అనుకుంటే ఎక్కువ తీసుకోవచ్చు. మనకి కొద్దిగానే ఉన్నారు ఇంట్లో మెంబర్స్ అంటే 1/2 లీటర్ తీసుకున్నా సరిపోతుంది. నేను ఇక్కడ 1 లీటర్ మిల్క్ అయితే తీసుకున్నాను. ఈ 1 లీటర్ మిల్క్ అనేది మనకి 1/2 లీటర్ అయిపోయేదాకా కూడా బాగా మరిగించుకోవాలండి. మధ్యలో కలుపుతూ 1 లీటర్ని మనం 1/2 లీటర్ అయ్యేదాకా ఇలాగే బాగా కాగించుకుని తర్వాత మన ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయాలి. ఒక పక్క ఇలా పాలు కాగుతున్నప్పుడు ఇలా అయితే నేను అందులోకి కస్టర్డ్ అనేది మిక్స్ చేసుకుంటున్నానండి. ఒక కప్పులో అయితే పాలు తీసుకుని అందులోకి కస్టర్డ్ అనేది మనం మిక్స్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ వెనిలా ఫ్లేవర్ కస్టర్డ్ అయితే మిక్స్ చేసుకుంటున్నానండి. 1 స్పూను ఇలా మిల్క్లోకి అయితే తీసుకుని బాగా ఉండలు లేకుండా అయితే కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, పాలల్లో ఎటువంటి ఉండలు లేకుండా కస్టర్డ్ పౌడర్ని అయితే ఇలా తీసుకోవచ్చు. మనము ఇందులో ఫ్లేవర్స్ అయితే నచ్చింది యూస్ చేసుకోవచ్చండి. చాక్లెట్ ఫ్లేవర్ కానీ, బటర్ స్కాచ్ కానీ, వెనిలా కానీ ఏదైనా మనకు నచ్చింది అయితే తీసుకోవచ్చు. నేను ఇక్కడ వెనిలా ఫ్లేవర్ అయితే తీసుకున్నాను. చూస్తున్నారు కదా, లీటర్ పాలు అయితే 1/2 లీటర్ దాకా అయిపోయాయి. చాలా చిక్కగా అయితే ఇలా కాగుతూ ఉన్నాయి కదా. ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్న ఆ కస్టర్డ్ పౌడర్ని అయితే ఇందులోకి యాడ్ చేసి ఉండలు లేకుండా బాగా కలుపుతూ ఉండాలండి. అప్పుడు పాలు అనేవి గట్టిపడతాయి. చూస్తున్నారు కదా, మేగడ కూడా చాలా బాగా కడుతుంది. నేను కౌ మిల్క్ అయితే తీసుకున్నానండి. మనం మిక్స్ చేసినటువంటి కస్టర్డ్ని ఇందులోకి మిక్స్ చేశాను. తర్వాత 4 to 5 స్పూన్స్ అయితే షుగర్ అనేది యాడ్ చేస్తున్నానండి. షుగర్ వేసి బాగా ఇలా కలపాలి, అడుగు పట్టకుండా. మందంగా ఉన్న గిన్నె తీసుకుంటే అస్సలు అడుగు పట్టదు. కలిపి రెడీ చేసుకున్న తర్వాత ఫ్రూట్స్ అయితే ఇలా నా దగ్గర ఉన్నవన్నీ ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. సపోటా, అలాగే ద్రాక్ష, బనానా, దానిమ్మ అన్నీ కూడా ఇలా వలిచి కట్ చేసి అయితే పెట్టుకున్నానండి. ఇప్పుడు మనం ఎలా మిక్స్ చేసుకోవాలో చూద్దాము. కొద్దిగా వెడల్పుగా ఉన్న ఒక డబ్బాని కానీ మన దగ్గర ఏది అవైలబిలిటీ ఉంటే దాన్ని అయితే తీసుకోండి. నేను ఇక్కడైతే ఇలాంటి బాక్స్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఫ్రూట్స్ అన్నింటినీ కూడా ఈ బాక్స్లో వేసి మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ నేను పాలు మరుగుతున్నప్పుడే అందులోకి అయితే కాజు కూడా ఒక గుప్పెడైతే వేసానండి టేస్ట్ కోసం. మనం కావాలంటే ఇక్కడ కూడా కాజు, బాదం యాడ్ చేసుకోవచ్చు, కానీ నేను ఇక్కడ ఫ్రూట్స్ మాత్రం వేస్తున్నాను. ఇలా మన దగ్గర ఇంట్లో అవైలబిలిటీలో ఏ ఫ్రూట్స్ ఉంటే ఆ ఫ్రూట్స్ అయితే మిక్స్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ 4 అయితే తీసుకున్నాను. ఇలా అన్నీ కలుపుకుని సెట్ చేసుకున్న తర్వాత కాచి 1 అవర్ తర్వాత చల్లారిపోయి ఉంటుంది కదా కస్టర్డ్ అనేది, ఆ మిక్స్ని అయితే తీసుకుని ఇప్పుడు ఇందులో మిక్స్ చేసుకోవాలి. చల్లారగానే చూసారా ఎంత థిక్గా అయితే వచ్చిందో కస్టర్డ్. ఇలా అయితే మనం స్ప్రెడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 2 గ్లాసెస్ అయితే వేస్తున్నాను. నేను తీసుకున్న ఫ్రూట్స్కి ఈ 2 గ్లాసెస్ కస్టర్డ్ అనేది క్వాంటిటీ అనేది సరిపోతుంది. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఫ్రూట్స్ అంతా కూడా కస్టర్డ్లో కలిసేలాగా స్పూన్తో మిక్స్ చేసుకోవాలి. ఈ ఎండాకాలము పిల్లలు స్కూల్ నుంచి హాఫ్ డే హాలిడేస్ కదా, ఇంటికి రాగానే కూల్గా ఈ కస్టర్డ్ అనేది ఒక కప్పులో వేసి ఇవ్వగానే చాలా హ్యాపీ ఫీల్ అవుతారండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఇది 1 అవర్ to 2 అవర్స్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేయాలి.
చూస్తున్నారా, ఫ్రిడ్జ్లో నుంచి తీసిన తర్వాత ఇలా ఉంది. చాలా థిక్గా అయితే ఫామ్ అవుతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మనం అన్ని మిక్స్డ్ ఫ్రూట్స్ వేసాం కాబట్టి కలర్ఫుల్గా కూడా ఉంది. పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా బోర్ కొట్టకుండా ఈజీగా తినేయచ్చు. సో ఇదండి ఇవాల్టి వీడియో. నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్ బాయ్.